హాయ్ ఫ్రెండ్స్, జనాల్లో డెంగ్యూ ఇన్ఫెక్షన్ గురించి ఉన్న అపోహలు ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్, పపాయ లీఫ్ జ్యూస్ వల్ల ప్లేట్లెట్స్ అనేవి పెరుగుతాయి. లేదండి, ఇది అపోహ మాత్రమే. ప్లేట్లెట్ అనేది బోన్ మ్యారో నుంచి ఫామ్ అవుతాయి. సో పపాయ లీఫ్ జ్యూస్ వల్ల ప్లేట్లెట్స్ అనేది పెరగదు. సెకండ్, డెంగ్యూ ఇన్ఫెక్షన్ అనేది లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. లేదండి, డెంగ్యూ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. డెంగ్యూ వైరస్ 4 రకాలు ఉంటాయి. సో సెకండ్ టైం సేమ్ సీరోటైప్ ఎఫెక్ట్ అవుతే ఇన్ఫెక్షన్ అనేది చాలా సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. థర్డ్, పిల్లలకి పెద్దవాళ్ళకి మాత్రమే డెంగ్యూ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. లేదండి, ఇది ఏ వయసులో ఉన్న వాళ్ళనన్నా ఎఫెక్ట్ చేయవచ్చు. ఫోర్త్, యాంటీబయాటిక్స్ వల్ల డెంగ్యూ అనేది క్యూర్ అవుతుంది. లేదండి, డెంగ్యూ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. సో యాంటీబయాటిక్స్ అనేవి పని చేయవు. ఫిఫ్త్, మస్కిటో బ్రీడింగ్ అనేది ఓన్లీ డర్టీ వాటర్లో మాత్రమే ఉంటుంది. లేదండి, క్లీన్ వాటర్ ఇంకా హౌస్ హోల్డ్ ఫ్లవర్ పాట్స్ లాంటి వాటిలో కూడా ఉంటాయి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన పిల్లల్లో వామిటింగ్, పెయిన్ అబ్డామిన్ లాంటి వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ చేయవచ్చు.